సంధ్య, అమ్మాయిల లైఫ్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒక మాటలో చెప్పా. అమ్మాయిల లైఫ్ బెస్ట్గా ఉండాలన్నా లేదా వర్స్ట్గా ఉండాలన్నా తన లైఫ్ పార్ట్నర్ చేతిలోనే ఉంటుంది తెలుసా. నీ పని బాగున్నా సంధ్య. నేను కూడా అమ్మాయిగా పుట్టి పెళ్లి చేసుకునేసి ఉంటే ఏ పని పట్ట లేకుండా హ్యాపీగా ఉండిపోయి ఉంటానా. అమ్మాయిగా పుట్టి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటావా? పెళ్ళైన అమ్మాయి జీవితము ఇల్లు మారడం మాత్రమే కాదు, ఆమె ప్రపంచమే మారిపోతుంది. పుట్టింటి ప్రేమను మనసులో దాచుకొని భర్త ఇంటి వాళ్ళందరినీ తన వాళ్ళ మార్చుకునేదానికి ప్రయత్నిస్తుంది. తన బాధను చాలా సార్లు నవ్వులో దాచుకుంటది. తను పగలంతా ఎంత కష్టపడినా సాయంత్రం తన భర్త నవ్వు చూడగానే ఎంత కష్టమైనా మర్చిపోతుంది. అందరి సంతోషం కోసం తన పరుగులు తీస్తూ కొన్నిసార్లు తన మనసు ఏం కోరుకుంటుందో కూడా మర్చిపోతుంది. అత్త ఆడబిడ్డ ఎన్ని మాట్లాడినా తన భర్త కోసం మౌనంగా ఉంటుంది. కొన్నిసార్లు తన భర్తే తన్ని కసురుకున్నా పాపం ఆయనకి బయట ఎన్ని టెన్షన్లు అనుకుని తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ఓర్పుతో కుటుంబాన్ని కాపాడే హృదయమే మా అమ్మాయిది. మీకెన్ని చెప్పినా వేస్టే, మీరు అర్థం చేసుకో.